బంగారం ధర ఈరోజు కూడా దిగొచ్చింది. 4 రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూనే ఉంది. ఈరోజు కూడా భారీగా తగ్గింది. బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా అదే దారిలో నడిచింది. బంగారం ధర తగ్గుతూ రావడం ఇది వరుసగా 4వ రోజు కావడం గమనార్హం. గ్లోబల్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగిరావడం మన దేశంలోనూ రేట్లు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా ₹600 పడిపోయింది. దీంతో ధర 51,870కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు ₹550 తగ్గి 47,550కి దిగొచ్చింది. పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా అదే ధరలో పయనించింది. భారీగా దిగొచ్చింది. కేజీ వెండి ధర ఏకంగా ₹2,000 తగ్గింది. దీంతో వెండి ధర 57,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణ్యత తయారీదారుల నుంచి డిమాండ్లు పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. వెండి ధర సుమారు వరుసగా 4 రోజులుగా పడిపోతూ వస్తూనే ఉంది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధర వెలవెలబోయింది. బంగారం ధర ఔన్స్కు 0.42% క్షీణతతో $1,868కు తగ్గింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్కు 0.54% తగ్గుదలతో $23.08కు దిగొచ్చింది. ఇకపోతే ధరపై ప్రభావాలు చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్, పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.